ఒక దున్నపోతుంది, దాని ముందర కొద్దిగా గడ్డేస్తాం అనుకోండి, అది బాగా తింటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఎంత చెడుగా మాట్లాడినా సరే, ఎంత తింటుందో చూడు, ఎలా తింటుందో చూడు అని ఎంత చెడుగా మాట్లాడినా అది ఏం పట్టించుకోదు, హ్యాపీగా తింటుంది. కానీ అదే ఒక వ్యక్తిని పిలిచి మంచి పీస్ పిచ్చి ఎట్టా తింటున్నాడో చూడు దున్నపోతులాగా అన్నామనుకోండి, అతను ఆనందంగా తినగలుగుతాడా? అతను ఆస్వాదించగలుగుతాడా? నో. ఎందుకని? కేవలం బాహ్యమైనటువంటి ఇంద్రియ తృప్తి ద్వారా మనిషి సంతృప్తి పడలేడు. ఎందుకంటే మనిషి చైతన్యం జంతువు చైతన్యం కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చెందింది. అందుకని కేవలం బాహ్యమైనటువంటి ఇంద్రియ తృప్తే కాకుండా మనిషికి ప్రేమ, అభిమానం, ఈగో సాటిస్ఫాక్షన్, ఈ సంతృప్తి కూడా, ఉన్నతమైనటువంటి ఆస్వాదనం కూడా కావాలి. జీవుడు ఎంతవరకైతే జంతు శరీరంలో ఉంటాడో అంతవరకు ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియ తృప్తి ద్వారా సంతృప్తి చెందుతాడు. అదే జీవుడు మనిషిగా మారినప్పుడు, మానవ శరీరం తీసుకున్నప్పుడు కేవలం బాహ్యమైన ఇంద్రియ తృప్తి ద్వారా సంతృప్తి పడలేడు. అతనికి అంతకన్నా ఉన్నతమైనటువంటి సంతృప్తి కావాలి, ఉన్నతమైనటువంటి ఆస్వాదన కావాలి. ఒక పిల్లవాడు ఉన్నాడు, చిన్నప్పుడు అతను చిన్న చిన్న కారులతో, ఆట బొమ్మలతో చాలా ఆనందపడతాడు. అదే పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు అనుకోండి, అతను పెద్దవాడు అయిన తర్వాత ఆ చిన్న కారులతో ఆనందపడలేడు. అతనికి ఒరిజినల్ కారు కావాలి, నిజమైన కారులో తిరగాలనుకుంటాడు, లేదా సాఫ్ట్వేర్ కావాలనుకుంటాడు, లేదా ఏదన్నా గొప్ప పారిశ్రామికవేత్త కావాలనుకుంటాడు. ఈ విధంగా అతని చైతన్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉన్నతమైనటువంటి ఆస్వాదన ఏ విధంగానైతే అభివృద్ధి చెందుతుందో అదే విధంగా జంతు చైతన్యంలో, జంతు శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఏదైతే బాహ్యమైన ఇంద్రియ తృప్తి ద్వారా సరిపెట్టుకున్నాడో, సంతృప్తి చెందాడో, మానవ శరీరాన్ని పొందిన తర్వాత జీవుడు ఆ అధమమైనటువంటి బాహ్యమైనటువంటి ఇంద్రియ తృప్తి ద్వారా సంతృప్తి చెందలేడు. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు, అడవులో తిరుగుతూ ఉన్నాడు, తల్లిదండ్రుల కోసం ఆయన ఎతుకుతూ ఉన్నాడు. అతనికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ హెయిర్ స్టైల్ మార్చుకో, నువ్వు ఆనందంగా ఉంటావు అన్నాడు అనుకోండి, అతను ఆనందపడతాడా? ఆనందపడలేడు. పోనీ నీకు ఈ కేక్, బర్గర్, బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తాను, తీసుకుని తిని ఆనందంగా ఉండు అన్నాడు అనుకోండి, వాటితో ఆనందపడగలుగుతాడా? ఆనందపడలేడు. పోనీ నీకు మంచి జీన్ ప్యాంట్ ఇస్తాను, అది వేసుకో అన్నాడు అనుకోండి, అతను ఆనందపడగలుగుతాడా? నో, నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో, నాకు నా తల్లిదండ్రులు కావాలి అని ఆయన తిరస్కరిస్తాడు. అదేవిధంగా జీవుడు ఎంతవరకైతే కృష్ణుడితో సంబంధం పెట్టుకోడో అంతవరకు ఈ బాహ్యమైనటువంటి వస్తువుల ద్వారా, బాహ్యమైనటువంటి ఇంద్రియ తృప్తి ద్వారా సంతృప్తి పొందే అవకాశమే లేదు. అందుకనే కృష్ణుడితో సంబంధం పెట్టుకోవాలి, కృష్ణుడిని పూజించాలి అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః. కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రసన్న మనసో, కంప్లీట్గా ప్రసన్నమవుతాడు. యయాత్మాసు ప్రసీదతి, కంప్లీట్గా సంతృప్తిని పొందగలుగుతాడు. హరే కృష్ణ.